హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు చూస్తున్నారు ఎక్స్ప్లోర్ విత్ సుధీర్. నేను మీ సుధీర్ విజయాదిత్య. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అరకు. సో ఇప్పుడు 4:30కి అలారం పెడితే 5:30కి లేచాను. అలా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ రైజ్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోవాలి. బాబాయ్ చలికి మామూలుగా లేదు బయట అయితే. నా ఫేస్ అయితే మరీ ఘోరంగా ఉంది, ఏమనుకోవద్దు. ఇప్పుడు లేవంగా అని కెమెరా పట్టుకుంటే ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అనుకున్నా. ఇలా ఉంటుందని అర్థమైంది నా ఫేసు. సో ఇంకా లేట్ చేయకుండా సన్ రైజ్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. మిగతా విషయాలన్నీ అక్కడ మాట్లాడుకుందాం. సో మేము స్టే చేసిన క్యాంప్ స్టే నుంచి మడగడ వ్యూ పాయింట్ వచ్చేసి 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మా వాళ్ళు నిన్నే ఆటో మాట్లాడేశారు. వాళ్ళు సైట్ సీయింగ్ మొత్తం కలిపి 2500 అయితే మాట్లాడుకున్నారనమాట. సో మీరు కూడా అలాగే మాట్లాడుకోండి, ఎందుకంటే ఉట్టి మడగడ వ్యూ పాయింట్ కోసం అయితే 1500 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. ముందు రోజే ఆటో మాట్లాడుకోవడం బెస్ట్ అని అడిగితే. రోడ్స్ చూసారు కదా ఎంత బ్లైండ్గా ఉన్నారో. మీరు 6-7కి వెళ్ళినా కానీ ఇంతే బాగుంటుంది. సో రోడ్స్ కూడా చాలా కొంచెం గలీజ్ ఉన్నాయి, రోడ్ వర్క్స్ జరుగుతున్నందుకు. పైకి వెళ్ళాక చెప్తాను, చూపిస్తాను మీకు. 7 అయినా కానీ పాల మేఘాల్లాగా అయితే ఉంటాయి అన్నమాట వ్యూ పాయింట్ అయితే. ఇప్పుడు వచ్చేసి టైం 5:45 అయితే అయింది. మాకంటే ఆటో ఆయనే కొంచెం తొందరగా వచ్చాడు, మా వల్ల వెయిట్ చేశాడు ఆయన. సో ఇంకా పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చూపిస్తాను, ఒకసారి చూసి అయితే ఎంజాయ్ చేసేసేయండి. సో ఫైనలీ మడగడ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. లాస్ట్ టైం కంటే ఈసారి చాలా పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. లాస్ట్ టైంలో మేము జనవరిలో వచ్చాము, ఈసారి ఈ ఇయర్ మళ్ళీ వస్తాం అస్సలు అనుకోవాలా. పబ్లిక్ చూసారు ఎంతమంది అయితే ఉన్నారు. లాస్ట్ టైం ఇంతమంది లేరు. దింసా డ్యాన్స్ కూడా ఒకటే సెట్ ఉండేది, కానీ అది బాగా గ్రాండ్గా ఉండేది. ఈసారి గ్రాండ్గా లేదు, కానీ 2-3 ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అసలు ఇక్కడ అంతా పబ్లిక్ నిండిపోయారు. అందుకే నేను నా ఫ్రెండ్స్ ఇంకా ఆ కొండపైకి వెళ్తున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్. టైం చూసుకొని డ్రోన్ ఎగిరేయాలి. ఒక 1/2 అవర్ వెయిట్ చేసి దాని తర్వాత డ్రోన్ ఎగిరేద్దామని. అమ్మా చలి చంపేస్తుంది బ్రో. సో ఫైనల్గా అరకు సన్సెట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చి ఎంజాయ్ చేయటం అయితే అయిపోయింది. అమ్మ బాబాయ్, లాస్ట్ ఇయర్ మాత్రం ఇంత పబ్లిక్ అస్సలు లేరు. ఎందుకంటే మేము జనవరి
5th తర్వాత వచ్చాము. అసలు లాస్ట్ ఇయర్ ఇంత లేరు పబ్లిక్. ఈ ఇయర్ మాత్రం చాలా భయంకరంగా ఉన్నారంటే నమ్మండి పబ్లిక్ అరకు మొత్తంలో. అంతేకాకుండా మేము లాస్ట్ ఇయర్ కాదు జనవరిలోనే వచ్చాం. మళ్ళీ ఇప్పుడు రావటం, మళ్ళీ నవంబర్లో రావటం ఇదే. నాకు తెలిసి నెక్స్ట్ మంత్ కూడా రావాలన్నట్టు ప్లాన్ చేస్తున్నా. ఇంకా ఎక్కువ మంది ఉంటారట, ఇంకా ఎక్కువ సెలబ్రేషన్స్ జరుగుతాయి అన్నమాట. లాస్ట్ టైము డిమ్సా డ్యాన్స్ ఒకటే ఉండేది కానీ ఈసారి మాత్రం 4-5 పెట్టారు. సెటప్ మాత్రం భలే అరేంజ్ చేశారు. జనాలు చూస్తారా ఎంతమంది ఉన్నారో. ఇక అక్కడికి వెళ్ళాక వ్యూ చూపిస్తాను. ఇప్పుడైతే వ్యూ పాయింట్ ఇది. ఇందాక డ్రోన్ షాట్ తీస్తుంటే నా వేలికి నా డ్రోన్ ముద్దు పెట్టింది అనమాట. రక్తం మాత్రం అదేంటి పైప్ పెట్టి ట్యాప్ ఆన్ చేసినట్టే వచ్చేసింది ఒక్క నిమిషం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ చూపిస్తాను. ఎంతమంది ఉన్నారు చూస్తే మీరు షాక్ అవుతారు నిజంగా. లాస్ట్ టైం అయితే ఇంతమంది లేదు. కరెక్ట్గా సంక్రాంతి భోగి ఈ టైంకి ఇక్కడ ఉన్నాం మేము. ఈసారి మాత్రం భయంకరమైన జనాలు. ఈసారి డిమ్సా డ్యాన్స్తో పాటుగా యాక్టివిటీస్ కూడా పెట్టారు. గేమ్స్, అలాగే గన్ షూట్స్, ఆ బాణాలు వేసేది, మొత్తం చాలా యాక్టివిటీస్ పెట్టారు. నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ పెడతారో లేదో నాకు అంత ఐడియా లేదు. లాస్ట్ ఇయర్ అయితే మేము లాస్ట్ జనవరిలో వచ్చాం కాబట్టి జనవరి 15th లోపల అయిపోతాయి నాకు తెలిసి డ్యాన్స్. ఫిబ్రవరిలో లాస్ట్ కదా సీజను. సో ఇంకా పబ్లిక్ తగ్గిపోతారు. డిసెంబరు, జనవరి ఈసారి ఉంటే జనవరికి ఉంటే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. జనవరి 20 వరకు అయితే పబ్లిక్ ఉంటారు. స్టార్టింగ్లో ఈ ట్రిప్ స్టార్ట్ చేసినప్పుడు 2 days బ్యాక్ అనుకున్నాను, ఒక్కడనే వెళ్తున్నాను, ఏమన్నా ఎంజాయ్ చేస్తానా లేదా అసలు ఏంటి అన్నట్టు. కానీ ఒక్కడనే వచ్చినా కానీ భలే ఎంజాయ్మెంట్ ఉంది నాకైతే. ఎందుకంటే డైలీ కొత్త పరిచయాలు, అసలు ఈ జ్ఞాపకాలు వేరప్ప. ఎందుకంటే మేము 4 members 5 members వచ్చాం అనుకోండి. ఆ 4 members 5 members తప్ప మాకు ఇంకో లోకం తెలియదు. కానీ ఈసారి నాకైతే కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ఒంటరిగా వచ్చిన తర్వాత ట్రైన్లో జర్నీ చేసేంతసేపు ఒక్కొక్క బ్యాచ్, మళ్ళీ వైజాగ్ నుంచి ఇక్కడ వరకు ఒక బ్యాచ్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బ్యాచ్, మళ్ళీ ఈ రోజు నుంచి ఒక బ్యాచ్. ఏ బ్యాచ్ అసలు ఇంకో షాకింగ్ చూసి ఏంటంటే నేనే బ్యాచ్తో కలవాలన్నా కొంచెం మొహమాట పడుతున్నా, భయం వేస్తుంది కలవచ్చా లేదా అని. కానీ వేరే వాళ్ళు నాతో చాలా తొందరగా వచ్చి కలిసిపోతున్నారు. మా క్యాంపింగ్ స్టే దగ్గర కూడా నాకు 5-6 పరిచయం అయ్యారు. లాస్ట్ 2 days నుంచి నేను ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో తిరుగుతున్నాము. అమ్మ బాబోయ్ ఆయాసం వస్తుంది మాట్లాడుతుంటే. కానీ ఈసారి అరకు మాత్రం ఇచ్చి పాడేసిందంటే నమ్మండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయితే అవుతుంది. ఇప్పటికి కూడా ఫాగ్ ఎలా అయితే ఉందో, సో అందరూ వెహికల్స్ అక్కడికక్కడ ఆపుకొని అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు. నేను కూడా దిగుదాం అనుకున్నా కానీ మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోదాం అన్నారు. అందుకే నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. సో చూశారు కదా, ఆటో నుంచి బయటకు వచ్చి మరి వీడియోస్ తీసుకుంటున్నాను. నాకైతే అంత బాగా నచ్చింది ఈ వ్యూ అనమాట. నాకు అనిపించింది ఫస్ట్ ఎక్కడైనా జారి పడతానేమో అని, కానీ ఈ సంతోషానికి ఆ భయం పెద్దగా సరిపోలేదు. సో అందుకనే మంచిగా వీడియోస్ తీసుకుంటూ మంచి షార్ట్స్ తీసుకుంటూ అయితే ఉన్నాను. మా ఫ్రెండ్స్ కూడా నేను ఎక్కడ పడిపోతానా అని చెప్పి చూస్తూ ఉండిపోయారు అనమాట. సో ఫైనల్లీ మనతో ఇప్పటిదాకా ఉన్న 2 వెళ్ళిపోయారనమాట. వాళ్ళు మళ్ళీ విశాఖపట్నం అయితే వెళ్ళిపోయారు. మన ప్రయాణం ఎలా అయితే ఒంటరిగా స్టార్ట్ అయిందో మళ్ళీ అలాగే అయింది. సో 1 day అయితే వాళ్ళతో మంచి ఎక్స్పీరియన్స్ ఇది. సో ఈరోజు మళ్ళీ నేను ఒంటరినే, మళ్ళీ ఈరోజు ఒక బ్యాచ్ తగులుతుందేమో చూద్దాం. మొత్తానికి ఏదైనా కానీ నిన్న నుంచి ఉన్నవాళ్ళు ఈరోజు లేరు అంటే అదొక వేరే థాట్ అసలు. ఎందుకంటే వాళ్ళతోనే మాట్లాడడం, వాళ్ళతోనే తిరగటం, మొత్తం అది వేరుంటుంది. మొత్తానికి ఏదో ఒకటి అయితే మడగడ వ్యూ పాయింట్ అయితే చూసేసాము. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలీదు. నా రూమ్ స్టే దగ్గరికి వెళ్తున్నా, క్యాంపింగ్ టెంట్ దగ్గరికి. ఇక్కడి నుంచి 1 kilometer అయితే ఉంటుంది. అక్కడ బబుల్ ఒకటి కనిపిస్తున్నా మీకు. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం అన్నట్టు ప్లాన్ చేస్తున్నాను. ఒకవేళ హైదరాబాద్కి వెళ్ళాలన్న ఆలోచన వచ్చే లోపల ఇవన్నీ అయిపోగొట్టుకోవాలి. హైదరాబాద్కి వెళ్ళాలన్న ఆలోచన వస్తే ఏం చూసాను ఏం చూడలేదని చూడకుండా వెళ్ళిపోతాను. అదే నా ప్రాబ్లము. అదొక్కటి చూసేస్తే అయిపోతుంది. అది ఎంతో కనుక్కొని వెళ్ళాలి. సో ఇంకా
రూమ్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం.